ఇదిగోండి చిక్కుడుకాయలు ఉడకబెట్టాను. ఇట్లా ఉడకబెట్టేసేసుకొని చక్కగా అట్లా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టేసుకొని పెట్టాను తిరగమాత. అది కాసిని సాయం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అది ఎవరిష్టం వాళ్ళు. అందుకని మీకు అది చూడండి. చిన్నపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండకి చిన్నపాయ కూడా వేసుకోండి. కరివేపాకు లేదా బాగా కరివేపాకు బాగవుతుంది. చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇవి అలసందలు, పప్పు చిక్కులు, ఇలా గోరు చిక్కుళ్ళు అంటాము. చాలామంది పుల్ల చిక్కుళ్ళు అంటారు. ఇవి వాటికి బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మళ్ళీ కారం వేసినప్పుడు చూపిస్తాను. లేదండి చిక్కుడుకాయ వేసిన చూడండి. ఇట్లా ఉంటే అన్నంలోకి కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అది చూడండి కొద్దిగా వేగినవి బాగానే. దానిలో ఇదిగోండి చిన్నపాయ కారం చల్లుతుంది. చల్లితే బాగుండిద్దండి, చాలా బాగుండిద్ది చల్లుకుంటే. అట్లాగే చిన్నపాయ కారం చల్లుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు పొడి ఉంటుంది కదా, అది కూడా చల్లుకోవచ్చు, బాగుండిద్ది. అది కూడా చల్లుకోవచ్చు. అదేంటంటే నంచుకోవడానికి వాటికైతే బాగుంటుంది. ఇది అన్నంలోకి కూడా బాగుండిద్దండి. ఇది కూడా కొంచెం వేసుకోవచ్చు. చిన్నపాయ కారం ఇవన్నీ వేసుకోవచ్చు అండి. అది వేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి ఏగిని బాగా. ఇదే ఇంకా చాలా అండి. కట్ చేస్తున్నాను. ఇదిగోండి చిక్కుడుకాయ చక్కగా ఎంత బాగుందో చూసారా. ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. ఓకే.